ఆరాధన ప్రారంభిద్దాం. తల నుంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థనలోకి పోయిస్తాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, జీవాధిపతి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. గడిచిన దినాలన్నీ కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సజీవులకు ఉంచి మరొక దినాన్ని మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. ఈ పరిశుద్ధ దినమును బట్టి నీకు స్తోత్రాలు. చేయవలసిన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు. దీవించండి, మీ ఆత్మచేత నింపండి, బలపరిచింది. ఆయన ఈ ఆరాధన క్రమవంతుని కూడా మీ హస్తగతం చేస్తున్నాం. మీ సన్నిధి మా మధ్యలో ఉంచి ఈ నామానికి మహిమ తెచ్చుకున్నాం. ప్రతి విధమైన ఆటంకాన్ని, దుష్టుని నజరేయుడైన యేసు నామమున లయపరుస్తున్నాం. తండ్రి నీకు స్తోత్రాలు. వాట్ల ద్వారా మస్తుల మూలమున మీ నామానికి మహిమ తెచ్చుకున్నాం. అయినా నేను ఆరాధించుట్లో, కీర్తించుట్లో, తండ్రి ప్రభు భోజన సంస్కారంలో పాలు పొందుట్లో, అర్పించుట్లో, నీ వాక్య ధ్యానంలో నీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఇంకా రావాల్సిన బిడ్డలకు ఉన్నారు, సకాలం నడిపించడం త్వరపెట్టండి. బలహీనతలో, నిరక్షణలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకో. అనారోగ్యతలో ఉన్న వారిని స్వస్థపరిచి లేవనెత్తినైనా పునరుత్థాన దినము, ప్రభు దినము నీ సన్నిధిలో సాగిలపడి నిన్ను స్తుతించి ఆరాధించే కృపాధన్యత ప్రతి బిడ్డకు దయచేయమని ఈ ఆరాధన క్రమంతటి కూడా మీ హస్తగతం చేస్తున్నాం. మీ అధ్యక్షతను జరిగించండి, మీ నామ ఘనతకు నిలబెట్టండి. తండ్రి నీకు స్తోత్రం. అభిషేకము దయచే కేవలం మీ నామానికి మహిమ తెచ్చుకోమని మమ్మల్ని అందరినీ కూడా మీ సులోచాలను మరుగుపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని సమస్త మహిమా ఘనత చెల్లించి యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి, ఆమేన్. పాటలు పాడేవారు. హల్లెలూయా. మన పాటల బుక్లో నుంచి 519 సాంగ్ పాడుకుందాం. నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయ జయము, సాతాను శక్తులు లయ జయము. యేసు నామము జయ జయము, సాతాను శక్తులు లయ జయము. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. యేసుని నామము పాపములను విడిపించును. యేసుని నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును. యేసుని నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును. యేసుని నామము, యేసు నామము జయ జయము, సాతాను శక్తులు లయ జయము. యేసు నామము జయ జయము, సాతాను శక్తులు లయ జయము. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్.
మన పాటల బుక్లో నుంచి 23వ సాంగ్ పాడండి. మేలులోని మేలులో మరచిపోలేనయ్యా, మేలులోని మేలులో మరచిపోలేనయ్యా, నా ప్రాణము అంతవరకు విడచిపోలేనయ్యా, నా ప్రాణము అంతవరకు
Thank you.
లేచి నిలబడదాం. పాస్టర్ మంచిగా దేవుని నామంలో అందరికీ వందనాలు. ఆరాధన కొరకైన హెచ్చరికల భాగం కీర్తనలు 22వ అధ్యాయము 16వ వచనం నుంచి 31వ వచనం వరకు చదువుతున్నాను. నేను ఒక వచనం, మీరు ఒక వచనం. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపను. నా వస్త్రములను వారు పంచుకొంచున్నారు. నా అంగి కొరకు చీట్లు వేయుచున్నారు. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము. నీ నామమున నా సహోదరులకు ప్రచురపరిచెదను, సమాజం మధ్యను నిన్ను స్తుతించెదను. ఆయన బాధపడు వారి బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదు. వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు. యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయమును తెప్పరిల్లి నిత్యము బ్రతుకుదురు. రాజ్యము యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు ఆయనే. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు. రాబో తరమునకు ప్రభువుని గూర్చి వివరింతురు. చదవబడిన వాక్యంలో ఉదయకాల సమయంలో దేవుడు మన వినికిలో దీవించిన గాక. రెండవ భాగంగా మనం ఈ కీర్తన భాగాన్ని మనం చదువుకుంటున్నాం. పోయిన వారము 1వ వచనం నుంచి 15 వచనాలు మనం ధ్యానం చేసినాం. దావీదు రాసిన పాడినటువంటి కీర్తనగా మనం చూసినాం. దావీదు తన జీవితంలో, భక్తుడైనటువంటి దావీదు తన జీవితంలో తను ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి, తన ఇరుకుల, ఇబ్బందులు, శ్రమల, దుఃఖంలో తను వెళ్తున్నప్పుడు తను రాసినటువంటి కీర్తన భాగంగా చూసినాం. ఇందులోని చాలా వచనాలు, లేఖనాలు యేసు ప్రభు జీవితాన్ని గురించి కూడా రాయబడ్డట్టుగా, కొన్ని వందల సంవత్సరాల క్రితం ముందే అవి లేఖనాలుగా రాయబడ్డట్టుగా మనం దేవుని వాక్యంలో చూసినాం. 1వ వచనం, నా దేవ నన్ను ఎలా చేయి విడిచితివి. అంటే యేసు ప్రభు శిలువ ప్రయాణంలో, శిలువ మార్గంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి దృశ్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత మన పితరులు నమ్మిక ఇచ్చి, నీ అందు నమ్మిక ఇచ్చి వారు ఎప్పుడు కూడా సిగ్గుపడరని, ఆయన మొరపెట్టిన వారందరూ విడుదల పొందుతారని, ఆయన అందు నమ్మిక ఇచ్చి ఆధారపడిన వారిని ఎప్పుడు కూడా ఆయన విడవనాడనని, ఆయన రక్షిస్తాడని పోయిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ వారంలో మనం చూస్తే 16వ వచనం నుంచి 31వ వచనం వరకు కూడా చూస్తే ఇది శిలువ ప్రయాణంలో యేసు ప్రభుని గురించిన అనేక లేఖన భాగాలు ఇందులో కనబడుతూ ఉంటాయి. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి అంటాడు. దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు అని. తర్వాత పైన వచనంలో నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నదని పోయిన వారం మనం చూసినాం. నా ఎముకలన్నీ కూడా నేను లెక్కింపగలను. వారు నిదానించి నన్ను తేలి చూస్తున్నారు. నా వస్త్రంలో వారు పంచుకొని ఉన్నారు. నా అంగీ కొరకు వారు చీట్లు వేసి ఉన్నారు అని. ఇవన్నీ కూడా యేసు ప్రభుని గురించినటువంటి లేఖన భాగాలుగానే మనం చూస్తాం. యేసు ప్రభు శిలువలో ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో ఆయన నాలుక ఆయన దవడని అంటి ఉన్నదని కదా, ఆయన దప్పికొలుచున్నాడని దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం కదా. ఆయన యేసు ప్రభు పరిచర్య ఆకలితో ప్రారంభమైంది. తర్వాత ఆయన యొక్క ముగింపు లోకాన్ని విడిచి వెళ్ళే శిలువలో దప్పికతో ముగించబడ్డట్టుగా మనం చూస్తుంటున్నాం. అంటే ఆత్మీయమైనటువంటి ఆహారం, అదేవిధంగా ఆత్మల రక్షణ కొరకైనటువంటి దాహాన్ని గురించి ఆయన శిలువలో మనకు తెలియజేసినట్టుగా మనం చూస్తాం.
తర్వాత కుక్కలు, దుర్మార్గులు, తర్వాత వీళ్ళందరూ కూడా, ఇలాంటి వారందరూ కూడా నన్ను ఆవరించి నన్ను చుట్టూరుట్టి నన్ను ద్వేషిస్తున్నారు, నన్ను నిందిస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. తర్వాత నా చేతులు, నా పాదములు ఆయన పొడిచి ఉన్నారు అంటాడు. అంటే ఆయన సిలువలకు, ఆయన చేతులకు శీలలు, ఆయన కాళ్ళకు మేకులు కొట్టబడ్డాయి. కేవలం మనం చేసిన దోషములు, మన చేతులతో మన కాళ్ళతో మనం చేసినటువంటి తప్పిదాలను బట్టి ఆయన సిలువలో ఆయన విధంగా మరణించవలసి వచ్చింది. తర్వాత నా ఎముకలన్నీ కూడా నేను లెక్కింపగలను అంటాడు. ఆయన ఎముకలన్నీ కూడా అంటే లెక్కింపగలను అంటే ఆయన శరీరం అంతా కూడా కొరడా దెబ్బలతో చీల్చబడి ఒక ఎముకల గూడులాగా తయారైంది అని, ఒక మాంసం ముద్దలాగా తయారయ్యాడు, ఒక ఎముకల గూడులాగా ఆయన తయారయ్యాడు. ఆ విధంగా మార్చబడ్డాడు. ఎవరి కోసం అంటే నీ కొరకు, నా కొరకి, నిన్ను నన్ను రక్షించడానికి, నా పాపముల కొరకే సిలువలో అంతగా ఆయన ప్రయాసపడ్డాడని, ఆయన అంగీ కొరకు చీట్లు వేసి ఉన్నారని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. కనుక ఆయన తన బలం మీద, శక్తి మీద, సామర్థ్యం మీద ఆధారపడలేదు. ఒకవేళ ఆ విధంగా ఉంటే కనుక ఆయన రక్షించుకోగలడు, దేవుని కుమారుడు అయింది. కానీ ఆయన దేవుని సహాయం, తండ్రి త్వరపడి నాకు సహాయం చేయము అని ఇక్కడ ప్రార్థిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత ఈ విధంగా కింద వచనాలు చూస్తే, సింహాల నోట నుండి నన్ను రక్షింపుము. చాలా మంది దూషించారు, హింసించినారు, యేసుప్రభు నిందించినారు, ఉమ్ము వేసినారు, ఆయన మీద అనేకమైనటువంటి మాటలు మాట్లాడినట్టుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. కనుక ఇంతగా త్యాగం చేసినటువంటి దేవుని దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన సత్యం, ఈ సిలువ ప్రయాణం అంతటిలో మనం నేర్చుకోవాల్సిన సత్యం, మనము వెంబడించవలసిన సత్యం ఏంటంటే, యేసు ప్రభు మనకు చూపించిన మాదిరి. ఈ లోకంలో ఆయన జీవిస్తూ ఉన్నప్పుడు సిలువ ప్రయాణం అంతటిలో ఆయన చూపించిన మాదిరి ఏంటంటే ప్రేమ, క్షమాపణ, దీనత్వము, తగ్గింపు, దేవుని చిత్తానికి లోబడడం, ఇవన్నీ కూడా ఆయనలో మనం చూడగలుగుతాం. కనుక అలా మనం జీవించాలని ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. కనుక ఈ యొక్క సిలువ ప్రయాణం అంతా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం కదా. జ్ఞాపకం చేసుకొని ఆయన ఎందుకొరకు మరణించాడు, కేవలం ఆయన కొరకు కాదు కానీ కేవలం మన కొరకే, మన రక్షణ కొరకే, మన పాపముల నిమిత్తమే, మనల్ని రక్షించడానికి, మనము నశించిపోకుండా ఉండడానికి కొరకే ఆయన స్వరూపమైన, సొగసైన, లేనివాడిగా, ఒక మాంసం ముద్దగా, ఒక ఎముకల గూడుగా ఆయన మార్చబడ్డట్టుగా, అనేక మంది చేత దూషింపబడ్డట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. కనుక అలాంటి దేవుణ్ణి మనం ఎలా స్తుతించాలి అంటే కింద వచనంలో ఉంటుంది కదా, యెహోవా యందు భయభక్తులు గలవారా మీరు ఆయనను స్తుతించండి అంటే, అలాంటి దేవుని మనం స్తుతించాలి. మీరందరూ ఆయనను ఘనపరచాలి, మీరందరూ ఆయనకు భయపడాలి అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మనం స్తుతించాలి ఆయనను, ఆయన ప్రేమను బట్టి దేవుని స్తుతించాలి, ఆయనను ఘనపరచాలి, ఆయనకు భయపడాలి అన్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. కింద 24వ వచనం నుంచి కూడా తర్వాత 27వ వచనం వరకు కూడా చూస్తే మళ్ళీ అక్కడ కీర్తనకారుడు మళ్ళీ వేరే విధంగా రాయడం మొదలుపెట్టినాడు. ఏంటంటే ఆయన బాధపడు వారి బాధను ఎప్పుడు కూడా తృణీకరించే దేవుడు కాదు, వారి బాధను చూసి ఎప్పుడు కూడా అసహ్యపడేటువంటి దేవుడు కాదు, వారు మొర పెడితే వారికి ఆలకిస్తాడు, వారికి జవాబునిస్తాడు అన్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. కనుక బాధపడుతూ దేవుని సన్నిధికి, ఆయన దగ్గరికి వచ్చే వారిని ఎప్పుడు కూడా ఆయన తృణీకరించే దేవుడు కాదు. ఈ లోకంలో యేసు ప్రభు జీవిస్తూ ఉన్నప్పుడు తన దగ్గరికి ఎంతమంది బాధతో వచ్చినా, దుఃఖంతో వచ్చినా, రోగంతో వచ్చినా ఎవరిని ఆయన తృణీకరించలేదు, ఎవరిని ఆయన బాధ పెట్టలేదు. వారి మొరలు విన్నాడు, వారిని బాగు చేశాడు, వారిని స్వస్థత పరిచి పంపించినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. కనుక ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన మనము ఎలాంటి బాధతో వచ్చినా, ఒకవేళ మనుషులు మనం తృణీకరించవచ్చు, కొన్నిసార్లు అసహ్యపడవచ్చు, కానీ దేవుడు మనల్ని చూసి ఎప్పుడు అసహ్యపడడు, మనల్ని ఎప్పుడు తృణీకరించడు. తన దగ్గరికి వచ్చే వారిని ఎంత మాత్రము ఆయన త్రోసివేసే దేవుడు కాదని దేవుని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటాం. కనుక ఆ విధంగా దేవుని సన్నిధిలో మనం దేవుని స్తుతిస్తూ, ఘనపరుస్తూ, ఆయనకు దేవుని సన్నిధిలో భయపడుతూ, భయభక్తులు కలిగిన జీవితాన్ని మనం జీవించాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. తర్వాత కింది వచనాల్లో, పైన వచనాల్లో చూస్తే దీనులు భోజనం చేసి తృప్తి పొందేదురు అంటారు. కనుక దీనత్వం కలిగి దేవుని సన్నిధిలో మనం ఉంటే దేవుడు అన్ని విధాలుగా తృప్తి కలిగిన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు, వారి హృదయము తెప్పరిల్లి నిత్యము బ్రతుకుతుంది అని రాయబడింది. కనుక యెహోవాను వెదికేవారు నిత్యము దేవుని సన్నిధిని, ఆయన రాజ్యమును, నీతిని వెదికేవారు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో స్తుతిస్తారు, వారి హృదయం ఎప్పుడు కూడా తెప్పరిల్లి నిత్యము వారు బ్రతుకుతారు అంటారు కదా. నిత్యము బ్రతుకుతారు, నిత్య జీవము, నిత్యము దేవుని సన్నిధిలో జీవించే నన్ను వెదుకువారు జీవమును కనుగొంటారంటారు. కనుక దేవుని వాక్యంలో ఆయనను వెదికేవారు ఎప్పుడు ఆత్మీయ జీవితంలో
చచ్చిన స్థితిలో ఉండరు. ఎప్పుడు కూడా ఆత్మీయ స్థితిలో ఎదుగుదల ఉంటుంది, ఫలభరితమైన జీవితం ఉంటుంది, నిత్యత్వము, నిత్య జీవము దేవుడు మనకి ఇస్తాడని ఈ వాక్య భాగం ద్వారా తెలియజేస్తున్నారు. తర్వాత బూదిగంత నివాసులందరూ కూడా దీన్ని జ్ఞాపకం చేసుకుంటారు. ఒక రోజు రాబోతుంది, మరలా ఆయన రాబోతున్నాడు కనుక రాజ్యం యెహోవాదే అని ఇక్కడ రాయబడింది. అంటే జనులు ఏలువాడు ఆయన ఒక్కడే రాజ్యం ఉంటుంది ఇంకా రాబో దినాలు. కనుక భూమి మీద అన్నపామనులు పుచ్చుకొని ఉన్న వారందరూ కూడా ఒక రోజున ఆయన ఎదుట సాగిల పడతారు. ప్రతి నాలుక దేవుని ఒప్పుకుంటుంది, ప్రతి దేవత ఆయన ఎదుట మోకాలు సాగిల పడుతుంది అని దేవుని వాక్యం గురించి ఇక్కడ రాయబడ్డట్టుగా చూస్తున్నాం. కనుక రాబో సంతతి వారికి, పుట్టబోయే వారందరికీ కూడా మనం ఈ సంగతిని మనం వివరించాలి, వారికి తెలియజెప్పాలి. ఎందుకంటే వారు రాబో దినాలు ఆయన నీతిని ప్రచురపరచినట్లుగా మనం ఇది కొనియాడి మన పుట్టబో వారికి, రాబో తరం వారికి ఇది తెలియజేయాలని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. కనుక ఈ వాక్య భాగంలో నుంచి ఆయన మన కొరకు చేసిన శిలువ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ప్రేమ ఎంత వెల్లడిపరిచాడు శిలువలో. ఆయన ప్రేమ ద్వారా ఆయన మనల్ని జయించి ఉన్నాడు. ఆయన రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధపరిచాడు. మనందరి కొరకు ఆయన ఆ విధంగా మార్చబడిన విధానం మనం జ్ఞాపకం చేసుకొని మనం ఎప్పుడు భయభక్తులు కలిగి ఆయనను స్తుతించాలి, ఆయనను గణపరచాలి, ఆయనకి ఎప్పుడు భయపడాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఆయన చూపిన మాదిరిని అనుసరించి నడవాలి. ఆయన క్షమించాడు, తను హింసిస్తున్న వారిని క్షమించినాడు, అక్షమాగుణాన్ని కలిగి మనం ఉండాలి. ఆయన ప్రేమ చూపించినాడు, తర్వాత దేవుని చిత్తానికి లోబడ్డాడు. కనుక అలాంటి జీవితం మనం కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఉదయకాల సమయంలో ఆ రీతిగా జీవిద్దాం, దేవుడు దీవెనలు పొందుకుందాం. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనికిలో దేవుడు దీవించను గాక. దేవుని స్తోత్రం. మనం అందరం కూడా కొద్ది నిమిషాలు దేవుని స్తుతించి దేవుని ఆరాధన చేద్దాం. దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన శిలువ త్యాగాన్ని మరొక్కసారి జ్ఞాపకం చేసుకొని మన కళ్ళ ఎదుట ఒకసారి ఆయన ప్రేమను గుర్తు చేసుకున్నాం. దేవుని సన్నిధిలో ఆయన మన కొరకు ఎలా మరణించినాడు ఆ త్యాగాన్ని మరొకసారి గుర్తు చేసుకుందాం. దేవుని స్తుతించి దేవుని ఆరాధన చేద్దాం. అంతేకాకుండా వారం అంతటిలో దేవుడు చేసిన మేలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని ఉదయకాల సమయంలో మరి దేవుని సన్నిధికి వచ్చిన మనం హృదయపూర్వకంగా దేవుని స్తుతించి దేవుని ఆరాధన చేద్దాం. మన చేతులు ఎత్తి మన హృదయాన్ని తెరచి మన కన్నులు ఆయన తట్టు ఈ దేవుని స్తుతించి దేవుని ఆరాధిద్దాం. అందరం కూడా దయచేసి దేవుని స్తుతిద్దాం. ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఆయన త్యాగం ఎంత గొప్పది. మనం ఇంకా పాపులముగా, అవిధేయులముగా, శత్రువులుగా ఉండగానే ఆయన నీ కొరకు నా కొరకు మరణించినాడు కదా. అలా ప్రేమించే వారు ఎవరున్నారు? ఈ లోకం ప్రేమ ప్రాణం తీస్తుందేమో కానీ దేవుని ప్రేమ మన కొరకు ప్రాణం పెట్టింది, అది సిలువలో వెల్లడిపరిచింది. కనుక అలాంటి ప్రేమను కలిగి ఉన్న మనము దేవుని స్తుతించి గణపరిచి నిత్యము ఆయనకు భయపడేవారుగా ఉండాలని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అలా స్తుతిద్దాం. అందరం కూడా తెరిచేసి పరిశుద్ధానికి స్తుతి స్తుతి మస్తుల సింహాసనాసీనుడా ఆశ్రయమానికి వందనాలు వందనాలు వందనాలు. స్తుతికి పాత్రుడా స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ.
పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ చల్లని నడిచిన గాలి నన్ను ప్రేమ చల్లని నడిచిన గాలి అందరం కూడా మోకరించి వ్యక్తిగతంగా దేవుని స్తుతించి ఆరాధించాం. చింతించదా తరతరముల
కృపాతిశయమును అనునిత్యము నీ కృపాతిశయమును అనునిత్యము నేను కీర్తించెదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును నేను కీర్తించెదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది మౌనిగా ఎటులుండెదా గట్టిగా ప్రచురించగా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృప ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృప ఏ మంచితనము లేకున్నాను ఏ మంచితనము లేకున్నాను కొనసాగించినది నీ కృప నిలబెట్టుకున్నది నీ కృప నీ కృప నీ కృప ఆకాశం కంటే హెచ్చైనది నీ కృప నీ కృప ఆకాశం కంటే హెచ్చైనది మౌనిగా ఎటులుండెదా సాక్షిగా ప్రచురించగా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు తరములుగా వెంటాడిన మోయాబు శాపము నీ కృపను శరణు వేడగా మార్చలే ఈ కరములు అన్యురాలైన ఋతును ధన్యురాలుగా మార్చినది నీ కృపయే నన్ను దీవించగా ఏ శాపము నా
గట్టిగా చప్పట్లు కొట్టి ఇహమునా కొసగిన ఈ దరయంత భాగ్యమని తలచితినే భ్రమచితి అంతయు నాకు సొంతమని ఆశతో నేను పరుగెడితీలలో చెలిమికై ప్రతి హృదయం స్వార్థమయే ప్రేమను ప్రేమగా చూపే మనసొకటి కలిగిన ఒక ప్రేమైన కానరాదే. నీవే ఆశ నీవే శ్వాస నీవే ధ్యాస యేసువా నీవే ప్రాణం నీవే గానం నీవే ధ్యానం నేస్తమా తలచుకునే నాపై కురిసిన నీ మధుర ప్రేమ తలచుకునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను నీ రూపులో
సృజించితివే నీవే ఆశ నీవే శ్వాస నీవే ధ్యాస యేసువా నీవే ప్రాణం నీవే దానం నీవే ధ్యానం నేస్తమా కోసగిరా ఎంత భాగ్యమని తలచితి భ్రమచితి అతయు నాకు సొంతమని కోసగిరా ఎంత భాగ్యమని తలచితి భ్రమచితి అంతయు నాకు సొంతమని ఆశతో నేను కరుగెడితి ఇళ్ళలో చెలిమికై ప్రతి హృదయం స్వాతమయే ప్రేమను ప్రేమగా చూపే మనసొకటి కలిగిన ఒక ప్రేమైన కారణమే నీవే ఆశ నీవే శ్వాస నీవే ధ్యాస యేసువా నీవే ప్రాణం నీవే గానం నీవే ధ్యానం నేస్తమా పులకించెను నీ ప్రేమ ప్రచించగనే దృఢమాయే నా మదిలో ఇక అంతయు వ్యర్థమని హృదయము పులకించెను నీ ప్రేమ ప్రచించగనే దృఢమాయే నా మదిలో ఇక అంతయు వ్యర్థమని నా జీవన గమనాన్ని నీ వైపు మలచి నీ అడుగులలో నే నడచి నీ ప్రియమైన ప్రేమ గలిలలో జీవించి నీ కౌగిలిలో పొదగురునే నీవే ఆశ నీవే శ్వాస నీవే ధ్యాస యేసువా నీవే ప్రాణం నీవే గానం నీవే ధ్యానం
తలచునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను తలచునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను నీ రూపులోనే నీ చేతి పనిగా నన్ను నీవు మరచితివే నీ శ్వాసతోనే నీ మహిమ కొరకై నన్ను సృజించితివే నీవే ఆశ నీవే శ్వాస నీవే ధ్యాస యేసువా నీవే ప్రాణం నీవే గానం నీవే ధ్యానం నేస్తమా చప్పట్లు కొట్టి రాష్ట్రంలో కూడా ఒక పాట దేవుని పరిశుద్ధ నామానికి మహిమకరం కాక గత వారం అంతా కూడా కొంత దగ్గు జలుబు జ్వరంతో బాధపడినప్పుడు దేవుడు మరలా బుద్ధి స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. కొంత ఇంకా గొంతు సరళం చేయబడాలి. దేవుడి కృప కొరకు వాడబడినట్లుగా ప్రార్థన చేయండి. దేవుడు కరోనా తర్వాత ఇదే సివియర్గా రావడం, బాగా దగ్గు జలుబు, తర్వాత గొంతు మొత్తం పోయిన వారం అంతా కూడా దేవుని కృపను బట్టి మరలా దేవుని స్తుతించడానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవుని వందనాలు. అదేవిధంగా అమూల్య కూడా పోయిన వారం అంతా కూడా బాగా జ్వరంతో బాధపడింది. అక్కడక్కడ చిన్న చికెన్ పాక్స్ లాగా వచ్చాయి, ఎక్కువ రాలే కానీ మామూలుగా అక్కడక్కడ వచ్చాయి. మొత్తం మీద దేవుని కృపను బట్టి తగ్గిపోయాయి. దాన్ని మేము ఎక్కువ కేర్ చేయలేదు. దాన్ని ఏదో అంటే జ్వరం వచ్చి తక్కువైపోతుంది, కానీ ఈ రోజున చాలా అపూర్వం పని చేస్తారు. చికెన్ పాక్స్ వస్తే ఇంకా దేవుడు ముట్టి స్వస్థపరిచి ఉదయకాల ప్రార్థన చేస్తాం. దేవుని కృపను బట్టి మంచి ఆరోగ్యాన్ని దేవుడు త్వరగా కోలుకునే కృపను బిడ్డకిచ్చే. చిన్న బిడ్డ కూడా తర్వాత దైవం కూడా అంత దగ్గు జలుబు ఉన్నది. మొత్తం మీద దేవుని కృపను బట్టి దేవుడు స్వస్థపరిచాడు. ఉదయకాలం కూడా ప్రార్థన కంటిన్యూ చేస్తున్నాం. ఇలా గొంతులు సరిగా లేకపోయినా దేవుని వాక్యం ప్రకటించాలని, దేవుని గురించి చెప్పాలని, అనేకుల కొరకు ప్రార్థన చేయాలని ఉదయకాల ప్రార్థన పెట్టాం. కొంతమంది రావడం మానేశారు మొత్తమే, కొంతమంది వస్తున్నారు. వచ్చిన వారిని దేవుడు తప్పకుండా దీవిస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు. అనేకలో అద్భుతాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన ఎప్పుడు నిష్ప్రయోజనం కాలేదు, త్రోసివేయబడలేదు. ఈ రోజు వరకు బ్రతికి ఉన్నామంటే కేవలం ప్రార్థన 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 లేకపోతే ఏమైపోతుంటుందో. కనుక ప్రార్థనే మన కాపుదల, ప్రార్థనే మనకు బలము ధైర్యాన్ని ఇచ్చిందని ఖచ్చితంగా చెప్పగలం. దేవుడు బిడ్డ ఇంకా బలహీనతల్లో దేవుడు కృపనిచ్చాడు, అనారోగ్యతలో ఆరోగ్యం ఇచ్చాడు. మరలా దేవుడు లక్ష్యంలో సాగిపోయే కృపను మరలా ఈ సంవత్సరం మొదటి సంవత్సరం అంటే 2026 సంవత్సరంలో గురుకుడికి కూడా ప్రారంభించడానికి బుధవారం ఉండే దాన్ని వేరే మీటింగ్ ఉండడం వల్ల గురువారానికి మార్చాం. చాలామంది వచ్చారు, కొంతమంది రాలేదు, మానేశారు. గురుకుడికి కూడా ప్రారంభించడం చక్కగా జరిగింది. కుటుంబాల్లో ఆరాధన జరగడం, కుటుంబాల్లో గురుకుడికి జరగడం, కుటుంబానికి దీవెన, ఆశీర్వాదం, ఆరోగ్యం. ఇంకా
ఈ సంవత్సరంలో ఆరంభించే కృప దేవుడిచ్చాడు. దేవుడు జరిగించిన కార్యాలను బట్టి దేవుని స్తుతిస్తున్నాం. శుక్రవారం కూడా ఆన్లైన్లో ప్రార్థన జరుగుతున్నాయి. చాలామంది కనెక్ట్ అవుతున్నారు. ప్రార్థన ఒక కుటుంబం కొరకు ఒకరు అవసరాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి. ఇంటర్మీడియట్ దగ్గర ఎగ్జామ్స్ రాస్తున్నారు. చాలామంది కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఉద్యోగాల కొరకు కూడా రాస్తున్నారు. ఉదయకాల ప్రార్థనలో వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఇంకా మీరు కూడా ప్రార్థనలు ఏకీభవించండి. చదువుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. చాలామంది ఈ సీజన్లో దగ్గులు, జలుబులు, అలాంటి వైరస్ ప్రతి ఒక్కరిలో ఏ కుటుంబంలో చూసినా దగ్గులు, జలుబులు, గొంతు నొప్పులు, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. కనుక దేవుడు స్వస్థపరిచినట్లుగా వారందరి కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన సహవాసంలో ఉండండి. మందిర కొరకు ప్రార్థన చేయండి. ఒక స్థలం మనకు అవసరం ఉంది. ఆర్థిక విషయాల కొరకు ప్రార్థన చేయండి. చీటీ కూడా వేస్తున్నాం. ఇంచుమించు 20 నెలలు దాటింది. ఈ నెల 21 నెల అనుకుంటాను. చాలామంది ఇస్తున్నారు, కొంతమంది ఇవ్వడం లేదు. టైంకి ఇవ్వండి. ఇంకెవరైనా ఇవ్వకపోతే సురేంద్ర మనం సంప్రదించి మీరు ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం. మొత్తం 30 నెలలు దాన్ని కొంత కూడా కంప్లీట్ అయిపోయే వరకు దయచేసి దాన్ని దేవుని కృపను బట్టి ఇంచుమించు 20 నెలలు దాటగలిగాం. దేవుడికి స్తోత్రం. ప్రార్థన చేసే భారంగా మందిరం కొరకు స్థలం మనకు అవసరం ఉంది. చాలా విపరీతమైన రేట్లు స్థలాలు అయితే ఉన్నాయి, కానీ డబ్బులు లేని పరిస్థితి. కనుక దేవుడే సహాయం చేయాలి. దేవుడే కనికరించాలి. ఒక స్థలాన్ని దేవుడు మనకి ఇవ్వాలి. దాని కొరకు కనిపెడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. వ్యక్తిగత ప్రార్థన కూడా జ్ఞాపకం చేసుకోమని మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. చాలామంది దినం రాలేకపోయారు. ఆరోగ్యత ఉండొచ్చు, లేకపోతే చాలామంది పనుల్లో నిమగ్నమయ్యారేమో, లేకపోతే ఎందుకు రాలేదో మనకు తెలియదు. కానీ చాలామంది దినం ఆరాధనకు రాకుండా మానేశారు. దేవునికి స్తోత్రం. ఇది ఏమైనా ప్రభువును ఆరాధించు కృప, ధన్యత దేవుడు మనకిచ్చాడు. ఆయన సన్నిధిలో ఉండటం గొప్ప భాగ్యం. భక్తులు ఆయన సన్నిధిలో గడప యొద్ద ఉండటం మాకు క్షేమం అంటారు. భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే నా దేవుని మందిరం వద్ద గడప యొద్ద ఉండటం మాకు మేలు అంటారు. ఒక దినం గడిపితే 1000 దినములంతా శ్రేష్టత. మన సొంత పనుల కంటే కూడా, మన వ్యాపారముల కంటే కూడా ఈ దినం ప్రభు దినం, ఆశీర్వదించబడే దినం, పరిశుద్ధపరచబడే దినం. ఈ దినంకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ దినం మనకి ఇచ్చాడు దేవుడు ఆయన సన్నిధిలో ఉండి ఆశీర్వదించబడడానికి. కనుక దీన్ని పోగొట్టుకోకూడదు, అతిక్రమించకూడదని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం. సరే, దేవుని వాక్యంలోకి వద్దాం. దేవుని వాక్యం యాక్చువల్గా ఈ వారం కపుల్స్ సండే ఆరాధన జరిగించాలి, కానీ మీ విముఖతను చూస్తున్నప్పుడు మీకు ఎవరికి ఆసక్తి కలుగుతలేదు. చాలా అకేషన్స్ నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేయటం కొరకు చాలా విషయాలు చేస్తూ వచ్చాను, కానీ ఎవరు ఎంకరేజ్ అవ్వట్లేదు. కొన్ని మానేయాల్సి వస్తుంది, కొన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది. ఇంకా కపుల్స్ సండే ఆరాధన జరిగించుకోవాల్సి ఉండే మనం, కానీ కపుల్స్గా భార్య భర్తలుగా రావడం లేదు చర్చికి. భర్త వస్తే భార్య, భార్య వస్తే భర్త రాలేకపోతున్నారు. కనుక దాన్ని ఈ రోజున సెలబ్రేట్ చేయలేకపోతున్నాం. అదేవిధంగా ఏదైనా కంటిన్యూషన్గా పోయిన వారం మనం ధ్యానం చేసుకున్న అంశం, దాంట్లో నుంచే మరొక అంశాన్ని మనం నేర్చుకుంటాం. నా విమోచకుడు అనే మాటను మనం ధ్యానం చేస్తున్నాం. మొదటి మాట పోయిన వారం ధ్యానం చేసిన మాట, నా విమోచకుడు సజీవుడు అని. నేను ఆరాధించే దేవుడు బ్రతికి ఉన్నవాడు, యుగ యుగములు సజీవుడు, నిత్యుడు. ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయం 8వ వచనం, 1వ అధ్యాయం 18వ వచనంలో, నేను మృతుడనైతే కానీ యుగ యుగములు సజీవుడు. ఒక సజీవుడు ఆయన బ్రతికి ఉన్నవాడు, మనలను కూడా బ్రతికిస్తాడు అని మనం నేర్చుకున్నాం. పాపముల చేత అపరాధముల చచ్చిన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కనుక నా విమోచకుడు సజీవుడు, నేను ఆరాధించే దేవుడు సజీవుడు అని దేవుని వాక్యంలో మనం చూసాం. ఈ దినం మరొక మాట నేర్చుకుందాం. నా విమోచకుడు పరిశుద్ధుడు
నా విమోచకుడు పరిశుద్ధుడు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17 నుంచి 19 వరకు గల వచనాలు చదవండి. ఏదైనా మన అంశం ఏంటి అంటే, నా విమోచకుడు పరిశుద్ధ దేవుడు. నీ విమోచకుడును నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైనా యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. చూడండి, నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నేను ఉపదేశం చేస్తాను. నేను నడవలసిన త్రోవని నడిపిస్తాను. నా ఆజ్ఞలు ఆలకించవాలని ఎంతో కోరుతున్నాను. చూడండి, నీ దేవుని ఆజ్ఞలు ఆలకిస్తే నీ క్షేమము నది వలెను. చూడండి, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. నీ సంతానము ఇసుక వలె విస్తారము అగును. నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. దేవుని బిడ్డలు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. నీ విమోచకుడు లేదా నా విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు అనే మాట, నా విమోచకుడు పరిశుద్ధుడు అనే మాటను మనం ధ్యానం చేస్తున్నాం, ప్రార్థన చేసుకుందాం. చదవబడ లేఖన భాగాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడినట్టుగా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, నీకు స్తోత్రం. ఆత్మస్వరూపిమైన తండ్రి, పరిశుద్ధ లేఖన భాగంలో విరిచి మాకు పంచిపెట్టండి. నీ ఆత్మ జ్ఞానం చేత నింపండి. అల్పుడను సులోచాట మరుగుపరచు, మీ బూరగా నిలబెట్టమని ప్రార్థిస్తుంది. నీ వాక్య ప్రత్యక్షతను కలిగించి మా మనోనేత్రంలో వెలిగించి అయినా నీ పరిశుద్ధతలోనికి మేము కూడా రాగలిగే కృప దయచేయి. ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని దర్శించి పరిశుద్ధపరిచి నీ ప్రజగా చేసుకోమని తండ్రి వాక్యము ద్వారా మాతో మాట్లాడి మహిమ పొందమని కృతజ్ఞతలు చెల్లించి యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలతో లేదా దేవుని ప్రజలతో. ఈరోజు నీతో నాతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిన్ను విమోచించేవాడు అనే మాట, లేదా నన్ను విమోచించేవాడు. ఎక్కడి నుంచి అంటే పాప శాపములో నుంచి. ఎక్కడి నుంచి అంటే మరణము నుంచి. ఎక్కడి నుంచి అంటే నరకము నుంచి విడిపించే దేవుడు ఎలాంటి వాడు అంటే పరిశుద్ధుడు. పాపం చేసేవాడు కాదు, పాపమును ప్రేరేపించేవాడు కాదు కదా. కామ క్రోధ మదమత్సర్యాలు లేనివాడు ఆయన. అర్థమవుతుంది కదా. ఆయన పరిశుద్ధుడు. దావీదు కీర్తన రాస్తూ, నా దేవుడు పరిశుద్ధతలో మహనీయుడు అనే మాట దేవుని గురించి యెషయా గ్రంథం 6వ అధ్యాయములో కదా ఆయన చూసినప్పుడు దర్శనములో ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు కెరూబులు శరాబులు కదా, కోటాను కోట్ల దూతలు కెరూబులు ఆరేసి రెక్కలు వేసుకొని పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలు చేస్తున్నాడు. ఈ దేవుని బిడ్డ, ఆయన పరిశుద్ధత కలిగిన వాడు, ఆయన తేజోమయుడు, ఆయన కలంకము మచ్చ డాగు ముడత అపవిత్రమైనది ఏది లేనివాడు. దేవుడు పరిశుద్ధుడు అనే మాట దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. మనల్ని విమోచించే దేవుడు పరిశుద్ధుడు. లేవియా కాండములో కూడా మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డ, నీ దేవుడని యెహోవా పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. మన దేవుడు ఎలాంటి వాడట? పరిశుద్ధుడు. యేసు ప్రభు భూలోకములో జీవించినప్పుడు ఆయన సవాలు విస్తున్నాడు భూలోకంలో మనుషులకు, నాలో పాపం ఉన్నదని ఎవడైనా రుజువు చేయగలడా? చూపులతో కానీ, నడకలతో కానీ, తలంపులతో కానీ, వైఖరిలో కానీ ఎక్కడ కూడా పాపము లేనటువంటి పరిశుద్ధుడైన దేవుని కుమారుడు. దేవుని బిడ్డ అయితే
మానవుల యొక్క పాపముల నుంచి విమోచించడానికి, మనిషిని పరిశుద్ధులుగా చేయటం కొరకు. అందుకే భక్తుడు అంటూ రాస్తున్నాడు అక్కడ, దేవుని ప్రజలైన వారితో మాట్లాడుతూ అంటున్నాడు, నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, ఆయన నీకు ఉపదేశం చేస్తాడు. ఏం చేస్తాడట? చదువుకున్న భాగములు నీకు అంటున్నాడు, ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడని యెహోవానగు నేను నీకు ఉపదేశం చేయుదును, నువ్వు నడవలసిన త్రోవను నడిపించుదును, నా ఆజ్ఞలను ఆలకింపమని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును, నీ సంతానం ఇసుక వలెను విస్తారమగును. దేవుని బట్టి నిర్గర్భ ఫలము దాని రేణువుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. పరిశుద్ధ దేవుని ఎరిగిన ప్రజలు పరిశుద్ధులై ఆయన ఉపదేశం విని మన జీవితాన్ని పరిశుద్ధపరుచుకుంటే, మనము కూడా పరిశుద్ధులమైతే, వాక్యం అంటుంది ఆయన మరిచిపోయే దేవుడు కాదు. క్షేమము నది వలె అంటాడు, నీతి సముద్ర తరంగముల వలె నీ జనములు విస్తారములగును కదా. నీ దేవుని సన్నిధిని వారి పేరు కొట్టివేయబడదు, మరువబడదు. దేవుని బిడ్డలారా కదా, ఒక మాట కూడా జ్ఞాపకం చేస్తారు. ఎప్పుడైతే పాప క్షమాపణ పొంది మారు మనసు పొంది బాప్తీసం పొందుతామో, బైబిల్ లేఖన ప్రకారం వాని పేరు జీవ గ్రంథమందు రాయబడుతుంది. ఎక్కడ రాయబడుతుంది? ఎవరి పేరైనా జీవ గ్రంథంలో పేరు రాయబడకపోతే ప్రకటన గ్రంథంలో రాస్తాడు, వాడు అగ్నిగుండంలో పడవేయబడతాడు. అది రెండవ మరణం. మన పేరు జీవ గ్రంథంలో రాయబడాలంటే మన పాపములకు క్షమాపణ కలగాలి. క్షమాపణ కలిగిన దానికి గుర్తుగా బాప్తీసం పొందాలి. బాప్తీసం చాలా విలువైనది. దేవుని బిడ్డలారా, బాప్తీసం అనుభవంలో క్రీస్తుతో కూడా సిలువ వేయబడినట్లుగా, క్రీస్తుతో కూడా పాప విషయంలో చనిపోయిన వారమై, నీతి విషయంలో పరిశుద్ధత విషయంలో బ్రతికే వారమై మనం ఉండాలనేది, మనం బ్రతకాలనేది దేవుని సంకల్పం. దేవుని బిడ్డలారా, దేవుడు యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే ఇక్కడ చెప్తున్నాడు, నీ విమోచకుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు చేయాలంటే పాపులందరినీ శిక్షించాలి. కానీ ప్రభు శిక్షించడానికి రాలే, పాపులను రక్షించడానికి వచ్చాడు, పాపముల నుంచి విమోచించడానికి వచ్చాడు. దేవుని బిడ్డ 40వ కీర్తన చూడండి, మొదటి వచనాలు. 40వ కీర్తన యెహోవా కొరకు 2వ వచనం. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఎవరెత్తారట? జిగటగల దొంగ ఊబి, నాశనకరమైన గుంట. ఏంటిదంటే పాపం. నాశనకరమైన గుంట, ఊబి. ఊబి అంటే తెలుసా? ఊబి అంటే తెలుసా? ఎక్కడుంటుంది ఊబి? కదులుతా ఉంటే లోపలికి పోతుంది, కదులుతా ఉంటే పాపము అలాంటిది. దేవుని బిడ్డలారా, ఈ పాపములో నుంచి, ఈ శాపములో నుంచి, ఈ జిగటగల దొంగ ఊబిలో నుంచి ఎవడు రక్షిస్తాడు? ఉదయకాలం వాట్సాప్ చూస్తున్నప్పుడు దాంట్లో ఒక మెసేజ్ వచ్చింది. కంటి ఆపరేషన్కు కంటి స్పెషలిస్ట్ ఉన్నాడట, దానికి ఒక పేరు పెట్టాడు. గుండె ఆపరేషన్, గుండె ఆ సైకాలజిస్ట్, దానికి ఒక డాక్టర్ ఉన్న స్పెషలిస్ట్. ప్రతి అవయవానికి, ఎముకలకు ఆర్థోపెడిక్ ఒక డాక్టర్. వాళ్ళ పేరు అక్కడ దీనికి సంబంధించిన వ్యక్తి, దీనికి సంబంధించిన వ్యక్తి అని పేరు పెట్టాడు. మరి పాప రోగానికి ఎవరు డాక్టర్? పాపం నుంచి విమోచించేది ఎవరు? పాప ఊబిలో కూరుకుపోయిన వారిని పైకి లేవనెత్తే వాడెవడు? అందరూ పాపలేని వాక్యం చెప్తుంది యోహాను సువార్తలో. ఏ భేదము లేదు,
అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతారు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మారిన వారైపోయారు. ప్రభునందు విశ్వాసం ఉంచేవాడు ఒక్కడు లేడు నీతిమంతుడు. మరి ఎలా పాపంలో నుంచి రక్షించేది, ఎలా పాపం నుంచి మోచించేది? దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు, పాపము లేనివాడు, నిందారహితుడు, నీతిమంతుడు, పరిశుద్ధతలో ఉన్నవాడు, మహనీయుడు. దేవుని బిడ్డలారా, ఎబ్రీ పత్రికలో మనం చూస్తాం కదా, 2వ అధ్యాయములో ఒకసారి చూడండి. ఆయన మనిషి కొరకు రక్త మాంసం గల దేహము ధరించుకొని మనిషి కొరకు లోకానికి వచ్చాడట. ఎబ్రీ పత్రిక కాబట్టి చదువు. ఆ పిల్లలు రక్తమాంసములు వచనం చెప్పండి. గలవారైన 14 2వ అధ్యాయం ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసం గలవారై ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల వానిని అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు చూడండి, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును, విమోచకుడు అంటే విడిపించేవాడు, ఆయన కూడా రక్త మాంసములలో పారివాడాయను. దేవుని బిడ్డలారా, దేవునికి శరీరం లేదు, ఆత్మస్వరూపి, స్వయంభవుడు, ఆది సంభూతుడు, వాక్కైన దేవుడు. దేవుని బిడ్డలారా, మనిషి యొక్క పాపం నుంచి విమోచించుట కొరకు, విడిపించుట కొరకై తమ పిల్లలు మరణమనే దాస్యము కింద మరణము గల వారి చేతిలో నుంచి విడిపించుట కొరకు, మరణములో నుంచి సజీవులుగా చేయుట కొరకు, లేదా పాపముకున్న బలమును విరిచివేయుట కొరకు, మరణములను విరుచుట కొరకు ఆయన రక్త మాంసములు దేహము ధరించుకొని లోకానికి వచ్చాడని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఆయన ఎలాంటి వాడంటే పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుడు పాపములో ఉన్న వాని కొరకు వచ్చి, వాక్యం చెప్తుంది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక కదా, 2వ అధ్యాయంలో మీరు చూస్తే ఆయన పాప శరీరాకారము ధరించుకొని ఈ లోకానికి వచ్చాడట. 2వ అధ్యాయంలో చూడండి. దేవుని స్వరూపము కలిగిన 2వ అధ్యాయంలో మీరు చూస్తే 6వ వచనం నుండి, ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని పుట్టి ధరించుకుని చేసుకుని మరియు ఆకారమున్న మనుషులుగా కనబడి మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. మనిషి కొరకు పాప శరీరాకారమును ధరించుకొని వచ్చి మన పాపమును ఆయన తీసుకొని ఆయన పరిశుద్ధతను మనకి ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకే భక్తుడు అంటాడు, నీ విమోచకుడు లేదా నా విమోచకుడు పరిశుద్ధుడు. ఎందుకు వచ్చాడై అంటే అపవిత్రతలో, పాపంలో ఉన్న మనకు పవిత్రతను, పరిశుద్ధతను ఇవ్వడానికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడు పరిశుద్ధత దొరుకుతుంది అంటే 32వ కీర్తన మొదటి 2 వచనాలు చూడండి ఒకసారి. 32వ కీర్తన మొదటి వచనాలు, తన పాపములకు పరిహారము నొందినవాడు, తన అతిక్రమాలకు పరిహారము నొందినవాడు ధన్యుడు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు, నిర్దోషి అని ఎంచబడిన వాడు. చూడండి, అతిక్రమాలు తర్వాత పాపములు పరిహరించబడాలి, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడాలి, ఆత్మలో కపటము లేకుండా ఉంటే. దేవుని బిడ్డలారా, పైకి కదా చాలా శుద్ధి చేస్తున్నాం, చాలా రంగుల బట్టలు వేస్తున్నాం, చాలా సోపులు పెట్టి కడిగేస్తున్నాం, కానీ పైరూపం కాదు, అంతరంగం శుద్ధి చేయబడాల.
అంతరంగం పవిత్రపరచబడాల. వాక్యం అంటుంది, మొదట మన అతిక్రమాలు, మన పాపముల క్షమాపణ కలగాలి. యెహోవా దేవుని చేత మనము నిర్దోషులుగా చేయబడాల. అంతేకాకుండా ఆత్మలో కపటము లేని యథార్థవంతులుగా మనం ఉండాల. పరిశుద్ధత కలిగి మనం ఉండాలన్నది దేవుడు ఆ పాపం నుంచి విమోచించి పరిశుద్ధులుగా చేయడానికి ఆయన లోకానికి వచ్చాడు. నీ విమోచకుడు పరిశుద్ధుడు అయితే వాక్యం అంటుంది, మన పాపములకు మన అతిక్రమాలకు ప్రాయశ్చిత్తం కలగాలి. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చి కదా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చెప్తాడు కదా, సంఘమును తన ఎదురు నిలబెట్టుకోవడానికి అది మడతయ్యను మత్సయ్యను కలంకమైన అది ఏది లేదుగా కదా, పరిశుద్ధముగాను నిర్దోషమైనదిగా తన ఎదురు నిలబెట్టుకోవడానికి ఆ సంఘము కొరకు తన్ను తానే బలిగాను అర్పించుకున్నాను అనే మాట మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డ, కనుక పరిశుద్ధముగా మనం చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. అయితే ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్న ప్రశ్న, దేవుడు పరిశుద్ధుడు, నీ విమోచకుడు, నువ్వు నాశనకరమైన గుంటలో నుంచి, పాపకరమైన గుంటలో నుంచి, జిగట ఊబిలో నుంచి, దొంగ ఊబిలో నుంచి, అతిక్రమాల్లో నుంచి, పాపంలో నుంచి విమోచన పొందావా? ఆయన విమోచకుడు, పాపము నుంచి మోచించేవాడు. అందుకే గాబ్రియేలు దూత మరియ దగ్గరికి వచ్చి, దయాప్రాప్తురాలా నీకు శుభం, నీకు పుట్టబోయే కుమారునికి యేసు అని పేరు పెట్టాలి, ఎందుకంటే ఆయనే తన ప్రజల పాపం నుండి ఆయన విమోచిస్తాడు. పరిశుద్ధుడు ఆయన, పాపము లేనివాడు ఆయన ఒక్కడే పరిశుద్ధులుగా చేయగలడు. ఆయన ఒక్కడే, వాక్యం అంటుంది, పరిహారము చేయగలడు. అందుకే మనుషులందరి పాపముల కొరకు గొర్రె పిల్లగా వధించబడ్డాడు. ఆ రోజుల్లో మొన్న ఒక వ్యక్తి దైవజనుడు చెప్తున్నాడు, యేసుప్రభు ఎందుకు పశువుల శాలలో పశువుల తొట్టులో పరుండ పెట్టాడు ఆ పశువుల మధ్య అంటే దానికి ఒక అర్థం చెప్పాడు. పశువుల తొట్టిలో బాలుని పడుకోబెట్టినప్పుడు చుట్టూ పశువులు చోటిస్తారు కదా, పశువుల శాలలో పశువుల తొట్టు ఉంది అన్న అర్థంతో. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు అక్కడ పడుకోబెట్టాడు, ఎందుకు యేసు ప్రభు అక్కడ ఉన్నాడు అని ఆయన వర్ణిస్తూ అంటాడు. అప్పటిదాకా యేసు ప్రభు వచ్చేదాకా కదా, ఏ చిన్న తప్పు చేసినా, ఏ చిన్న పాపం చేసినా, మీరు చూస్తే యేసు ప్రభును కూడా ప్రతిష్ఠించడానికి తీసుకుపోయినప్పుడు 2 గువ్వ పిల్లలు అర్పించారు దేవాలయంలో. పశువులు, పవిత్రమైన పక్షులు, పవిత్రమైన జంతువులు బలి అర్పించేవారు దేవుని సన్నిధిలో. ఎందుకొరకంటే పాపము పరిహరించుకున్నట కొరకు, తాము శుద్ధి చేసుకున్నట కొరకు, మనిషి చేసిన పాపాన్ని బట్టి పవిత్రమైన జంతువులు, నిష్కల్మషమైనవి, కల్మషము లేనివి కదా యాజకుడు పరీక్షించాలా, మచ్చ పొడ లేనిది కదా, రోగము లేనిది, మంచి అంటే ఏడాది గొర్రె పిల్లను, మేక పిల్లను, పశువును తీసుకుని వెళ్ళి కదా, పాపం చేసిన వాడు ఆ చేతులు దాని మీద ఉంచి పాపములన్నీ దాని మీద మోపి ఆ గొర్రెను బలించేవాడు. అలాగున బలి అర్పిస్తూ ఎన్ని గొర్రెలు, ఎన్ని మేకలు, ఎన్ని పశువులు. అది ఎవ్రీ పత్రిక వచ్చేసరికి అంటాడు, గొర్రె రక్తము, మేక రక్తము పాపాన్ని పరిహరింపలేవు, అది ఒట్టి ఛాయే. పాపం చేస్తున్నాడు, పశువులను వధిస్తున్నాడు, పాపం చేస్తున్నాడు, పశువులను వధిస్తున్నాడు పరిశుద్ధపరచుకోవడానికి. అందుకు ఆ పశువుల శాలలో కూడా వెలిసింది ఎందుకు యేసు ప్రభు అంటే, ఆ పశువులకు చెప్పాడట, ఇక మీకు విమోచన, మీకు విడుదల, ఇక నుంచి బలి ఉండదు, ఇక నుంచి పశు బలి ఉండదు, అందరి కొరకు ఇదిగో బలి అర్పించడానికి నిర్దాక్షిణ్యంగా కదా, ఏ పాపం చేయని గొర్రెలు, ఏ పాపం చేయని పశువులు తీసుకొచ్చి మనిషి నిర్దాక్షిణ్యంగా భరించేవాడు. అప్పుడు ఆ బలులన్నిటికి పురుషాపుగా కదా మనుషులందరి ప్రాయశ్చిత్తం కొరకు ఎవ్రీ పత్రికలు అంటాడు, ఒక్కసారి ఆయన బలి చేయటం వలన ఆయన శరీరమందు శిక్ష విధించి, వాక్యం చెప్తుంది, భూత వర్తమాన భవిష్యత్తు కాలములకు సరిపడే ప్రాయశ్చిత్తాన్ని ఆయన చేశారు. ఇక బలి ఉండదు. యేసు ప్రభును జ్ఞాపకం చేసుకుంటే పవిత్రత, పరిశుద్ధత. ఆమె హల్లెలూయా. నీ విమోచకుడు పరిశుద్ధుడు, నీ పాప శాపం నుంచి విమోచించడానికి వచ్చాడు.
జిగట గల దొంగ ఊపిలో నుంచి లేపడానికి వచ్చాడు, నాశనకరమైన గుంటలో నుంచి లేపడానికి వచ్చాడు. మనలో కూడా తనతో పాటు పరిశుద్ధులుగా ఆ ప్రేమ రుజువుకు ఇళ్ళకొచ్చేగా, ఆ ప్రేమతోనే ప్రాణం పెట్టేగా, ఆ ప్రేమ రుజువుకు ఇళ్ళకొచ్చేగా, ఆ ప్రేమతోనే ప్రాణం పెట్టేగా, పాపాత్ములను పరిశుద్ధులుగా మార్చాలి తీర్చాలి అని కోరేగా, అని కోరేగా. పాపాత్ములను పరిశుద్ధులుగా తీర్చాలి, మార్చాలి అని ఆయన విమోచకుడుగా వచ్చాడు. ఎక్కడ పాపంలో, ఎక్కడ శాపంలో, ఎక్కడ నరక వేదనలో, ఎక్కడ జిగటగల దొంగ ఊపిలో నశించిపోతున్నావో యేసు ప్రభు నీ కొరకే వచ్చాడు. ఆయన నీ జిగటగల ఊపిలో నుంచి పైకి లేపుతాడు. ఆయన క్రీస్తు అనే బండ మీద నిలబెడతాడు. నీ పాపముల కొరకు కదా, పాపం చేసిన వారిని శిక్షించే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే, చట్టరీత్యా నేరం చేసిన వానికి శిక్షగా వెళ్ళాల్సిందే అని కదా చట్టాలు చెప్తున్నాయి. కానీ యేసు ప్రభు అంటున్నాడు, శిక్షలో ఉన్న వానికి కదా పరిశుద్ధతను కలిగించి ఆ అపవిత్రతలో నుంచి దాని కలిగిన శిక్ష యావత్తును కొట్టివేసి మనుషుని పరిశుద్ధునిగా చేసి దేవునితో కూర్చోబెట్టాలన్నదే ఆయన సంకల్పం. అందుకే ఇదేమో దేవుడు అంటున్నాడు, నీ విమోచకుడు పరిశుద్ధుడు. ఆమె హల్లెలూయా. ఆయన ఎవరినైనా కూడా చూడండి, దూషించారు ఆయనను, హింసించారు ఆయనను, హేళన చేశారు ఆయనను, గేలి చేశారు. కానీ నోరెత్తి ఒక చెడ్డ మాట పలికాడా? మనం ఒక మాటకు 10 మాటలు పలికేస్తాం. ఒకటి కొడితే కనీసం మరొకటి కొట్టడానికైనా ప్రయత్నం చేస్తాం. చర్యకు ప్రతిచర్య చేస్తాం, దూషణకు ప్రదూషణ చేస్తాం, శపిస్తే ఇంకా ఎక్కువ శపిస్తాం. దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధుడు. ఆయన నోట నుంచి వచ్చిన ప్రతి మాట పరిశుద్ధమైనది. ఆయన నోట నుంచి వచ్చిన ప్రతి మాట స్వచ్ఛమైనది, ప్రేమించేది, రక్షించేది, స్వస్థపరిచేది, ఆదరించే మాట. దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధుడు. వాక్యం అంటుంది, నీవు నేను పరిశుద్ధపరచబడాలనేదే నీ విమోచకుని ఆకాంక్ష, అభిలాష. దేవుని బిడ్డలారా, విమోచన పొందారా? పాపములకు ప్రతీకారం అంటే పరిష్కారం దొరికిందా? ప్రాయశ్చిత్తం చేశాడు యేసు ప్రభు. అందుకే అంటాడు 1 యోహాను పత్రికలో 9వ వచనంలో చూడండి ఒకసారి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఆయన నమ్మదగినవాడు, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి కొంచెం దుర్నీతి నుండా సమస్త దుర్నీతి నుంచి మనల్ని ఏం చేస్తారట? పవిత్రులుగా. ఇంకో మాట జ్ఞాపకం చేస్తారు, వింటారా? యేసునందు పాప క్షమాపణ పొంది మారు మనసు పొంది బాప్తీసం పొందినవాడు పరిశుద్ధుడు. ఆమె హల్లెలూయా. ఆ మాట దేవునికి ఆస్వాదించబడింది. పాప క్షమాపణ పొందిన నీకు నాకు ఆ మాట ఆస్వాదించబడింది. దేవునికి అంత పరిశుద్ధత ఉందో అంత పరిశుద్ధతను దేవుడు మనకిచ్చి పవిత్రులుగా, పరిశుద్ధులుగా దేవుడు చేయడానికి, విమోచించడానికి లోకానికి వచ్చిన విమోచకుడుగా మన విమోచకుడు పరిశుద్ధుడు అనే మాట దావీదు కూడా కీర్తన రాస్తూ అంటాడు. 51వ కీర్తన చూడండి ఒకసారి. తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు దావీదు పశ్చాత్తాపపడుతున్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. 51వ కీర్తన దొరికిందా? 51వ కీర్తన 2వ వచనం. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమాలు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది.
ఆ. నేను పాపం చేసి ఉన్నాను. ఆ. నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ. నీవు నీతిమంతుడవుగా అగుపడుదువు. ఆ. తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడుదువు. అగుపడదువు. చూడండి, నేను పాపంలోనే పుట్టినవాడను, పాపంలో తల్లి నన్ను గర్భము ధరించెను. నువ్వు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యములో నాకు జ్ఞానము తెలియచేయుదువు. పవిత్రుడనగునట్లు ఆ. హిస్సోపుతో నా పాపము ఏడవచనం, నేను పవిత్రుడు నగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము. భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నా పాపం పోవునట్లు, నా పాపం పరిహరింపు, నా దోషం పరిహరింపు. ఈ లోకంలో మన పాపములు పరిహరించే వారు ఎవరు లేరు, మన అతిక్రమాలకు పరిహారం చేసేవారు ఎవరు లేరు. వాక్యం అంటుంది, నీ విమోచకుడు పరిశుద్ధ దేవుడు, నీ పాపముల విమోచకుడు. నీ కొరకు రక్తం చిందించాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు సిలువలో మన అతిక్రమాలన్నీ ఆయన భుజం మీద వేసుకొని మోసుకొని వెళ్ళి ఆయన మనల్ని తన ఎదుట పరిశుద్ధంగా నిలబెట్టుట కొరకై మన శిక్షను ఆయన భరించాడు. ఆయన ఎదుట మన పాపంలో ఒప్పుకుంటే దావీదు అన్నట్టుగా, దేవా నా పాపం నా అతిక్రమం పరిహరించు, హిమము కంటే తెల్లగా చేయి, హిస్సోపుతో కడుగు అన్నట్టుగా మనం కూడా ప్రార్థన చేయగలిగితే దేవుడు నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేస్తాడు. బైబిల్ చెప్తుంది, దేవుడు పైరూపాన్ని లక్ష్య పెట్టాడు. ఎంత శుద్ధి చేసిన పైన మరలా మురికైపోతుంది. కానీ లోపల శుద్ధి చేయాలి. లోపల అతిక్రమాలు లేకుండా, దోషము లేకుండా, కపటము లేకుండా, మోసము లేకుండా, చెడుతనము లేకుండా హృదయాన్ని కడుక్కోవాలి. అందుకే అంటాడు, హృదయాన్ని గ్రహించేవాడు ఎవడు లేడు. ఇర్మియా గ్రంథంలో చెప్తా ఉన్నాడు 17వ అధ్యాయంలో, కదా, నీ హృదయం బహు ఘోరమైనది, చెడ్డది, దాన్ని గ్రహించేవాడు ఎవడు లేదు, అది ఘోరమైన వ్యాధి గలది. ఇప్పుడు దేవుని బిడ్డారా, దాన్ని బాగు చేయవాడు యేసయ్య ఒక్కడే. ఇప్పుడు దేవుని బిడ్డారా, ఆ రోగం, ఆ పాప రోగం కదా, హృదయాన్ని బాగు చేసి, హృదయాన్ని శుద్ధి చేసి, బైబిల్ చెప్తుంది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. ఎవరు చూస్తారు? దేవుని చూస్తారు. పరిశుద్ధులదే పరలోక రాజ్యం. దేవుని రాజ్యంలో ఎవరు ఉంటారంటే పరిశుద్ధులు. ఎబ్రీ పత్రిక కూడా, పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుణ్ణి చూడలేడు. దేవుని బిడ్డారు, దేవుని రాజ్యంలో ఉండాలన్నా, దేవుని చూడాలన్నా, దేవుని బిడ్డారు, మన హృదయంలో దేవుడు నివసించాలన్నా మన హృదయంలో పరిశుద్ధత అవసరం. పాపములకు పరిహారం, అతిక్రమాలకు పరిహారం, దోషములకు పరిహారం. దేవుని బిడ్డారా, ఆత్మలో కపటము లేకుండా మనం బ్రతికినప్పుడే దేవుడు మన హృదయం శుద్ధి చేసేవాడు దేవుడని మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడే మనం పరిశుద్ధపరచబడతాం. దేవుని వాక్యం చెప్తుంది. ఈ దినం దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ విమోచకుడు పరిశుద్ధుడు, నీవు కూడా పరిశుద్ధుడుగా ఉండాలి, నేను కూడా పరిశుద్ధులుగా ఉండాలి. అతిక్రమాలు, పాపం, వాటి వల్ల వచ్చిన జీతమే మరణం, వాటి వల్ల వచ్చిన జీతమే నరకం. దేవుని వెళ్ళారా, వాక్యం అంటుంది, మనం పరిశుద్ధులమైతే, నీతిమంతులమైతే, నీతిమంతులకు మరణం లేదు. పరిశుద్ధులు దేవుని రాజ్యంలో ఉంటారు. పరిశుద్ధులనే దేవుని రాజ్యం. దేవుని వెళ్ళారా, దేవుని వాక్యంలో మనం చూస్తాం. అంతేకాదు, ఈ భాగంలో మనం చూస్తే యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14వ వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14వ వచనం. చూడండి, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయం చేస్తాను. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. కదా, నేను ఎవరు విమోచించే వాళ్ళు లేరు అనుకుంటున్నావు కదా. ఎవరు ఈ శాపం నుంచి, పాపం నుంచి, ఈ వ్యసనం నుంచి, చెడుతనం నుంచి, ఈ శాపం నుంచి, ఈ రోగం నుంచి, కదా, ఈ పాప ఊబిలో నుంచి, ఈ నరకం యాత్రలో నుంచి ఎవరు విడిపిస్తారు అనుకుంటున్నావేమో. అయితే వాక్యం అంటుంది, భయపడకు, నేను నీకు సహాయం చేస్తాను. దేవుడు అంటున్నాడు, నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు అనే మాట దేవుడు వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నాడు. అదే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం కూడా చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం.
ప్రతి జీవికి 6 రెక్కలు 6 రెక్కలు ఉన్నాయి. అవి చుట్టూను రెక్కల లోపలను ఆ. కన్నులతో నిండి ఉన్నవి. ఆ. అవి భూత వర్తమాన భవిష్య కాలములలో ఆ. సర్వాధికారి చూడండి, సర్వాధికారి దేవుడనియు ప్రభు పరిశుద్ధుడు ప్రభు పరిశుద్ధుడని పరిశుద్ధుడని రాత్రింబగలు మానక చెప్పుచూ ఉన్నాయి. అక్కడ జీవులు 6 రెక్కలు వేసుకొని ఎగురుతూ కదా దేవుని స్తుతి గానములు చేస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డ, అలాంటి పరిశుద్ధ దేవుడు ఒకటి నేను చెప్పదలసిన మాట మీరు ఆలకించండి. ప్రియ దేవుని బిడ్డారా, ఎక్కడ పాప భూమిలో కూలిపోయావో ఈ లోకంలో ఎవరు మనల్ని విడిపించలేదు. ఏ ధనము, ఏ బలము, ఏ బలగం, ఏ మనుషుడు కూడా పాప శాపంలో నుంచి విడిపించలేదు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, నీ విమోచకుడైన పరిశుద్ధుడు, ఆయన పాపము లేనివాడు, నీతిమంతుడు, నిందారహితుడు, ఆయన తన ప్రజల వారి పాపం నుంచి రక్షించడానికి యేసు అని లోకంలోనికి వచ్చిన వాడు. అయితే మనం మన పాపం ఒప్పుకుంటే ఆయన సమస్త దుర్నీతి నుంచి విడిపించి మనలో పరిశుద్ధులుగా చేస్తాడు. రోమపత్రిక 5వ అధ్యాయంలో కూడా మాట రాయబడింది, ఆయనను మనం కరుణాధారముగా అనుగ్రహించాడు. కేవలం ఆయనందు విశ్వాసం ఉంచడం వలన ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. మన పాపమును పరిగణించేస్తున్నాడు ఆయన. ఆయనందు విశ్వాసం ఉంచితే దేవుని బిడ్డ పరిశుద్ధులం అవుతున్నాం. ఈ పరిశుద్ధత పొందడానికి ఇంతకు ముందేమో బలులు అర్పించేవారు, ఇంతకు ముందేమో కానుకలు అర్పించేవారు, ఇంతకు ముందుకేమో యాజకుని కనపరుచుకునేవారు. ఇప్పుడు బలులు లేవు, కానుకలు లేవు. రక్షణ పొందడానికి, పాపక్షమాపణ పొందడానికి, పరిశుద్ధపరచడానికి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఉచితముగా నేను పాపినయ్యా, నన్ను కడుగు, నన్ను పరిశుద్ధిని చేయి, దావీదు వలె హిమము కంటే తెల్లగా హిసోపుతో నన్ను కడుగు అని మన పాపములు ఒప్పుకుంటే ఆయన పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీరుస్తాడు. ఆమె హల్లెలూయా. నీ విమోచకుడు. మనం పరిశుద్ధులమైతే సమాధానం దొరుకుతుంది, పరిశుద్ధులమైతే ఆనందము దొరుకుతుంది, పరిశుద్ధులమైతే మనం బ్రతుకుతాం, పరిశుద్ధులమైతే దేవుని రాజ్యంలో ఉంటాం, పరిశుద్ధులమైతే దేవుని చూస్తాం. దేవుని బిడ్డలారా, అంతేకాదు అంటున్నాడు అక్కడ, ఆశీర్వదించాడు. నీ పరిశుద్ధ దేవుడిని నేను చేస్తున్నంటే నిన్ను పరిశుద్ధపరచడమే కాదు, నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. యెషయా గ్రంథం మనం చదువుకున్నాం కదా, 48వ అధ్యాయం 17 నుంచి 19 వచనాల్లో మళ్ళా చదవండి ఆ మాటలు. ఆశీర్వదిస్తున్నాడు అక్కడ. దీవెన, నీ విమోచకుడకు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. చూడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీకు ఏం చేస్తున్నాను? ఉపదేశం నేను రక్షిస్తుంది మరణం నుంచి, ఉపదేశం నీతిని కలుగజేస్తుంది, ఉపదేశము నీకు జ్ఞానోదయం కలుగజేస్తుంది. ఈ మాటలు విని ఆలకించి పాపమును పరిహరించుకోవాలా, పాపమును పరిహరించుకోవాలా, పరిశుద్ధపరచబడాల. దేవుడు ఇదే కోరుకుంటున్నాడు. దేవుడు పాపం అపవిత్రతను సహించాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని మందిరంలో పాపం ఉంటే దేవుడు కాల్చివేసాడు అగ్ని చేత. అర్థమవుతుందా? కాల్చివేసాడు. మోసే సీనాయి పర్వతం మీద ఎక్కినప్పుడు ఆ కొండ మీదకి ఎక్కాడు. ఆ మండుతున్న ఆ మంటలో నుంచి లేదా ఆ తేజస్సులో నుంచి దేవునితో ముఖాముఖి మాట్లాడుతున్నాడు. 40 రోజులు ఆ కొండను ఎవడు తాకడానికి వెళ్ళలేదు. తాకితే చచ్చిపోతారు. దేవుని బిడ్డ, ఆయన పాపం లేని పరిశుద్ధుడు. వాక్యం అంటుంది, ఆ దేవుని చూడాలంటే, ఆ రాజ్యంలో మనం ఉండాలంటే మన పాపం పరిహరించబడాలి. పాపం పోకపోతే పరేషాన్ భాయే అంటాడు కదా పాటలో. పాపం ఉంటే పరేషాన్. మన పాపమే, మన క్రియలే, మన పొరపాట్లే, మనం చేసే అతిక్రమాలే మనల్ని తీసుకొని వెళ్ళి అగ్నిగుండంలో పారేస్తాయి. దేవుని బిడ్డ, ఎవరి క్రియలు వాని వెంట వెళ్తాయి. వాక్యం చెప్తుంది. అందుకే బ్రతికుండగానే మన క్రియలు ఒప్పుకోవాలి, మన పాపమును విడిచిపెట్టాలి, మన అతిక్రమాలకు పరిహారం తెచ్చుకొని యేసు రక్తం చేత విశ్వాసము ద్వారా కడుక్కుంటే ఆయన ఉచితముగా ఎలా ఇస్తున్నాడు రక్షణ. పరిశుద్ధ ఎలా దొరుకుతుందట? డబ్బులు పెడతానా? ఉచితముగా నీతిమంతులు, ఉచితముగా సమస్త దుర్నీతి నుంచి పరిశుద్ధులు. ఎంత మంచి మాట, ఎంత మంచి గొప్ప ధన్యత, పరిశుద్ధత.
పరిశుద్ధులుగా. అంతేకాకు అంటే నీకు ఉపదేశం చేస్తున్నాడు, నీవు నడవలసిన త్రోవలు నడిపిస్తున్నాడు. నువ్వు కోరుకుంటే నా మాటలు ఆలకిస్తే నీకు క్షేమం ఇస్తాను, నది వలె నీ క్షేమం అంటాడు. ఇసుక రేణులో నీ గర్భఫలాన్ని నేను విస్తరింపజేస్తాను అంటాడు. నా సన్నిధిని ఎప్పుడు మీరు కొట్టివేయబడరు, మరవబడరు. ఇది ఆశీర్వాదం కాదా? పాపంలో ఉన్నాడు, భక్తిహీనుడు, ఇది వెళుతుందా? ఉందమ్మా? ఎవరి పేరైనా జీవగ్రంథం ముందు లేకపోతే వాడు మండే అగ్ని గుండంలో కాలు వేయబడాలి. అది రెండవ మరణం. అగ్ని ఆరదు, పురుగు చావు. దేవుడు చెప్పదలసిన మాట ఏంటంటే పరిశుద్ధులుగా చేయబడి దేవుడైన పరిశుద్ధులతో ఉండటం కొరకే మన విమోచకుడైన పరిశుద్ధుడి లోకానికి వచ్చాడు. నువ్వెవరైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ పాపంలో ఉన్నా సరే, ఏ బలహీనతలో ఉన్నా సరే, ఏ ఏ ఏ జిగటగల దొంగ ఊపిలో, నాశనకరమైన ఊపిలో నశించిపోతున్నా సరే, ఆయన నీకు విమోచకుడుగా ఉండడానికి వచ్చాడు. నువ్వు ఆయన మాట నమ్మితే, ఆయనందు విశ్వాసం ఉంచితే, ఉచితముగా యేసునందు విశ్వాసం ఉంచడం వలన నీతి పరిశుద్ధత దేవుడు ఇస్తున్నాడు. అంతేకాకుండా పరిశుద్ధపరచబడిన మనల్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, ఉపదేశం చేస్తాడు, మార్గం చూపిస్తాడు. ఇంకేమన్నాడు? క్షేమం కలగజేస్తాడు, నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను. ఇంకేమన్నాడు? నీ పేరు ఎన్నడు మరవబడదు. దేవుడు ఎంతకంటే గొప్ప ధన్యత ఏముంది? మన పేరు జీవగ్రంథంలో రాయబడి దేవుని సముఖంలో మనం ఉంటే అదే గొప్ప ధన్యత. ఎవరు ఉంటారై అంటే పరిశుద్ధులు ఉంటారు. పరిశుద్ధులు ఎవరై అంటే దేవుని ప్రజలు. దేవుడే మనల్ని పరిశుద్ధులు చేయడానికి ఆయన పరిశుద్ధుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయనలో పాపం లేదు, ఆయన పాపం చేయలేదు, పాపం లేనివాడు. మనల్ని విమోచించిన కొరకు, మన పాపాల కొరకు బలి చేయబడ్డాడు. మనల్ని పరిశుద్ధులుగా చేసి ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చోబెట్టాలని ఆయన సంకల్పం. ఈ రోజున నీవు నేను విమోచించబడి పాపములకు ప్రాయచిత్తం కలిగి కపటం లేని వారముగా, నిర్దోషముగా, నిష్కలంకులముగా, పరిశుద్ధులముగా. ఆయన పరిశుద్ధుడు కనుక చూడండి, పాపాత్ములను కూడా ఆయన పరిశుద్ధులుగా చేశాడు ఉచితముగా. దేవుని ఈ రోజున మనం ఎందుకు ఇంకా పాపంలోనే బతుకుతున్నాం? మనం ఇంకా ఎందుకు జిగటగల దొంగ ఊపిలో నశించిపోతున్నాం? ఇంకా ఎందుకు కదా బయటికి రాలేకపోతున్నాం? ఎందుకు సాతాను చేతిలో చిక్కబడి ఇంకా మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాము? నువ్వు వాక్యం అంటుంది, నువ్వు ఆయన నమ్మితే, ఆయన విశ్వాసం ఉంచితే, ఆయనకి ఏమి ఇవ్వాల్సిన అక్కర్లేదు. చిన్న ప్రార్థన, దేవా నా సమస్త దుర్నీతి, దావీదు చేసిన ప్రార్థన. దావీదు ఏడ్చాడు, రోదన చేశాడు, అయ్యో నేను తప్పు చేశాను, పాపం చేశాను, నా ఇద్దరు నుంచి పరిశుద్ధాత్మను తీసేయకు, నీ ఆత్మ నాయన తొలగించకు, నాకు మరలా సమాధాన స్థితి, మరలా రక్షణానందం కలిగజేయి అని, నా హృదయం శుద్ధ హృదయం కలిగినట్టు చేయి, నన్ను హిస్సోపుతో కడుగు. మనం ఎప్పుడైనా చేస్తాం ఈ ప్రార్థన? చేసామా? దేవుని బిడ్డలారా, దేవుడు మనందరినీ పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, పరిశుద్ధులుగా దేవుడు చేయాలని వాక్యం అంటుంది. నీ దేవుడు పరిశుద్ధుడు, నీ విమోచకుడు పరిశుద్ధుడు. నీవు నేను పరిశుద్ధులుగా ఉండి దేవునితో సమాన వారసులుగా, దేవునితో సహవాసం గలవారుగా. ఆ రోజున లేవియా కాండాన్ని మనం ధ్యానం చేసినప్పుడు, వారు పరిశుద్ధపరచబడితే కానీ దేవుని సన్నిధిలోనికి రావడానికి వీల్లేదు. ఇందాక చెప్పినట్టుగా పాపం చేసిన వాడు సమాధాన స్థితి పొందాలి, వాడు పరిశుద్ధపరచబడాలంటే వాడి కొరకు బలి అర్పించాలి. అక్కడ మనం లేవియా కాండం ధ్యానం చేసినప్పుడు, ఒక వ్యక్తి దేవునితో సహవాసం చేయాలంటే వాని పాపము దేవునికి మధ్య అడ్డుగా వస్తుంది, వాని అతిక్రమాలు దేవునికి వానికి అడ్డుగా వస్తున్నాయి. కనుక దాని కొరకు ప్రాయశ్చిత్తం చేయబడి వాడి పాపం పరిగణించబడితే వాడు పరిశుద్ధుడై దేవునితో సహవాసం చేయాలన్నదే దేవుని సంకల్పం. ఆమె హల్లెలూయా. పరిశుద్ధత దేవునికి దగ్గర తీసుకొస్తుంది, పరిశుద్ధత దేవుని సాన్నిహిత్యం పెంచుతుంది, పరిశుద్ధత దేవుని సన్నిధిలో నివసించేటట్టు చేస్తుంది. ఒక కోశాన కూడా పాపం ఉంటే అక్కడ బ్రతకలేము. అతి పరిశుద్ధంగా వెళ్ళాలి యాజకుడు అంటే ఇంత కలంకం కూడా ఉండొద్దు.
ఇంత కలంకము కూడా ఉండొద్దు. ఒకవేళ పొరపాటున అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాడే యాజకుడు అంటే ధర్మని పడి చనిపోతాడు అంటే పాపం అంటే. అరే వాడు చనిపోయాడు కదా యాజకుడని మరొకటి వెళ్ళడానికి లేదు లోపలికి. అందుకే వాడికి ఆ ఎఫోదుకి ధరించిన వస్త్రానికి నడుముకు తాడు కట్టి బయట దాకా ఉండదు. ఆ తాడు బట్టి లాగాల బయటికి. పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలంటే గజగజ లాడేవారు. ఈరోజు ఉచితముగా పాప క్షమాపణ, ఉచితముగా దేవుని సన్నిధిలో పరిశుద్ధత, ఉచితముగా దేవుని ఆశీర్వాదం దేవుడు మనకి ఇస్తుండగా నీ విమోచకుడు పరిశుద్ధుడు నిన్ను విమోచిస్తాడు, పాపం నుంచి నిన్ను ఆశీర్వదిస్తాడు. 2 మాటలు దినం దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధత కలిగిస్తాడు, ఆశీర్వదిస్తాడు నీ విమోచకుడు. ఆమె హల్లెలూయా. ఇంతకంటే మించిన భాగ్యం ఇంకేమీ. అలాంటి కృప దేవుడు మనకు, మన కుటుంబాలకు దేవుడు ప్రసాదించును గాక. అందరూ కూడా లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అందరూ కూడా లేచి నిలబడదాం. దేవుని వెళ్ళారా, దేవుడు పరిశుద్ధుడు, పాపము లేనివాడు. మనం అనుకున్నట్టు కాదు. కామ క్రోధ మదమత్సర్యాలు కలవాడు దేవుడు కాదు. పాపాన్ని ప్రేరేపించడు ఆయన, పాపమును సహించడు ఆయన. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అయితే కీర్తనకారు రాస్తాడు, మన పాపములకు మన అతిక్రమాలకు కొరకు మనకు ప్రతీకారం చేయలేదు, కానీ తూర్పుకు పరమటికి ఎంత దూరమో అంత దూరము మనల్ని పరిహరింపజేసి పరిశుద్ధులు చేశాడు. లోకంలో పాపములకు ప్రతీకారం తీర్చుకునే వాళ్ళు ఉన్నారు, పాపములకు శిక్ష విధించే వాళ్ళు ఉన్నారు. కానీ నీ పాపం నుంచి నేను విమోచించి, నీ పాపములో నుంచి నేను పరిశుద్ధునిగా చేసి నిన్ను ఆశీర్వదించేవాడు యేసయ్య ఒక్కడని ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవునితో మాట్లాడుతున్నాడు. విమోచించబడ్డారా? నీ విమోచకుడు పరిశుద్ధుడు, నువ్వు కూడా పరిశుద్ధుడుగా ఉండాలి. పాపం నీలో ఉంటే నిన్ను బ్రతకనివ్వదు. పాపం నీలో ఉంటే నిన్ను సమాధానంగా ఉండనివ్వదు. పాపం నీలో ఉంటే నిన్ను నెమ్మదిగా ఉండనివ్వదు. కలవరాలు, శోధనలు, శ్రమలు, ఆందోళన, భయము. దేవుని పెట్టారా? పరిశుద్ధతయే ధైర్యం, పరిశుద్ధతయే ఆశీర్వాదం, పరిశుద్ధతయే దేవుని సన్నిధిలో నిలబడే శక్తిని ఇస్తుంది. దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడు. మనల్ని మనం పరిశుద్ధపరుచుకుందాం, మన పాపంలో పొందాం. తెలిసి తెలియక పొరపాటును చేసిన అతిక్రమం ఏదైనా ఉండొచ్చు, ఆయన వాక్యము దగ్గర కడుక్కుందాం, సరి చేసుకుందాం. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఈ రోజున దేవునితో మాట్లాడుతున్నాడు. నీ దేవుడు పరిశుద్ధుడు, నువ్వు కూడా పరిశుద్ధుడుగా ఉండాలి. ఆయన ఉండే చోట నీవు నేను ఉండాలి. ఆయనతో సహవాసం చేయాలి. నిత్యము బ్రతకాలి. మొదటి మాటలు చెప్తున్నాం కదా, మా విమోచకుడు సజీవుడు అంటే మనము కూడా సజీవులం కావాలి. రెండవ మాటలు, నా విమోచకుడు పరిశుద్ధుడు అంటే నేను కూడా పరిశుద్ధుడను కావాలి. అందుకొరకు ఈ లోకానికి వచ్చాను. మూడవ మాట వచ్చిన వారం ధ్యానం చేస్తాను. పరిశుద్ధతయే ప్రాముఖ్యం ప్రతి వ్యక్తికి. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని చూడలేరు, ఎవరు పరలోకం వెళ్ళలేరు. ఎన్ని వేషాలైనా వేయండి, ఎన్ని దాన ధర్మాలనే చేయండి, ఎన్ని గొప్ప పనులనే చేయండి, పరిశుద్ధత, పాప క్షమాపణ, క్రీస్తు రక్తం చేత కడగబడకుండా, పరిశుద్ధపరచబడకుండా ఎవరు కూడా పరలోకం వెళ్ళలేరు. ఈ మాట ఖచ్చితం. ప్రార్థన చేసుకుందాం. ఇంకా అతిక్రమాలలో, ఇంకా పాపంలో, ఇంకా తిగటగల దొంగ ఊబిలో ఉన్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సరి చేసుకో. రక్షణ పొందడానికి సిద్ధపడు, పరిశుద్ధపరచబడడానికి సిద్ధపడు, నీతిమంతుడిగా బ్రతకడానికి సిద్ధపడు. మాటలు పెడుచుకుని పెట్టకు. దేవుడు ఎదుట మరణాన్ని, జీవాన్ని ఉంచాడు. ఏది కోరుకుంటావు కోరుకో. ప్రభు అంటాడు, జీవాన్ని కోరుకో, బ్రతుకుతా, పరిశుద్ధపరచబడతా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవానికి స్తుతి నాయన. నైనా నువ్వు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, మా విమోచకుడు, నేను నీకు సహాయం చేస్తానని మాటను పఠిస్తోంది.
నిజమే, ఈ లోకంలో ఎవరు కూడా మమ్మల్ని రక్షించడానికి, పాప శాపం నుంచి ముక్తి చేయడానికి రాలేదు. కానీ నీ ఒక్కడివే నీతిమంతుడుగా, పరిశుద్ధుడుగా, నైనా రక్త మాంసం కలిగి ఆకారమందు శరీరమందు కనబడి మా కొరకు ప్రాయశ్చిత్తము చేసిన దేవుడు, అయినా మా పాపం పరిగణించి మమ్మల్ని పరిశుద్ధులుగాను, నీతిమంతులుగాను, అంతేకాదు నాయన ఆశీర్వదించబడే ప్రజలుగాను మమ్మల్ని చేసినందుకే వందనాలు. ఇంకా చాలా మంది బిడ్డలు ప్రభువా పాపంలో కొట్టుమిట్టాడుతున్నారు, శాపంలో ఉన్నారు, శత్రువైన సాతాను కబంధాస్తాల్లో ఉన్నారు, జగటగల దొంగ భూమిలో ఉన్నారు. వారందరిని విడుదల చేయనైనా, వారందరిని విమోచకుడు నీవే అయినా, నా విమోచకుడు పరిశుద్ధుడు అనే మాటను జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధపరచబడి నీ ప్రజగా బ్రతుకున్నట్లుగా చిన్నల మొదలుకొని పెద్దల వరకు దీవించండి. నీ సన్నిధిలో నుంచి ఆశీర్వదిస్తాం. అలాంటి కృప పట్లకు దయచేసి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, నీ సొత్తైన ప్రజలుగా బ్రతికే కృప దయచేయమని ఎంతవరకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించి యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. మన పరమతైన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత కూడిన మనందరికి సకల పరిశుద్ధులకు ప్రభువు పర్యంతరం సదాకాలము తోడై నడిపించును గాక. అందరి చేతులెత్తి పాట పాడి ముగించుకున్నాం. తండ్రి కుమార శుద్ధాత్మకును ప్రభు స్తుతి మహిమలు కలుగాక. ఆదిని నిప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగములు నౌనామే. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగాక. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. ఆరాధన ముగించుకోలేదు.